చోళల నాటి ఈ శాసనం ఎక్కడుందంటే మనకి వకులామాత ఆలయంలో ఉంది. ఇది పెరూరు శాసనం. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే వెంకటేశ్వర స్వామి అసలు తిరుమలకి ఎందుకు వెళ్ళారు, కళ్యాణం ఎలా జరిగింది, అసలు కళ్యాణం చేసుకుని అమ్మవారిని ఇక్కడ వదిలిపెట్టడం ఏంటి, ఆయన వెళ్ళడం ఏంటి, ఇలాంటి విషయాలతో పాటు మనకి వకులామాతకి ఏం వరాలు ఇచ్చి తర్వాత వకులామాతకి వెంకటేశ్వర స్వామి జన్మించాడు అనేది కూడా దీనిలో తెలుస్తుంది. అంతేకాదు ఈ ఆలయం వెనుక వైపు వెళ్ళి మనం చూసినట్లయితే మనకి ఒక అరకునో ఒక సిమ్లానో ఒక కాశ్మీర్ వెళ్ళిన ఫీలింగ్ వస్తుందన్నమాట. చాలా మంచి సీనరీస్ అయితే ఇక్కడ ఉంటాయి. మనం టెంపుల్కి వెనక వైపు వెళ్ళి మాత్రమే చూడాలన్నమాట. అప్పుడు అసలుకి మరిచిపోలేని అనుభూతి అయితే మనకి మిగులుతుంది ఈ ఆలయము. తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి, ఇక్కడ ఉన్న సీనరీస్ చూడండి, ఇక్కడ ఉన్న శాసనంలో ఉన్న నిజాలను తెలుసుకోండి.